కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీలతో వెంటనే శాంతి చర్చలను జరిపి ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని ప్రజా పౌర సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2026 మార్చి 31 వరకు ఈ దేశంలోని మావోయిస్టులను పూర్తిగా ఏరివేస్తామని చేసిన ప్రకటనను తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ మేరకు సిద్దిపేట పట్టణంలోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో రాజకీయ, విద్యార్థి, దళిత, బహుజన నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావుతో పాటు 27 మంది మావోయిస్టులను, ఆదివాసుల హత్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మార్పు కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడే మావోయిస్టులతో చర్చలు జరపడానికి కేంద్రం ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. ఈ దేశంలో ఎర్రజెండాలను, కవులు, కళాకారులను, ప్రజాస్వామ్యవాదులు గొంతు నొక్కే ప్రయత్నం చేస్తే రాబోయే రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెప్తారన్నారు. ఎర్రజెండా పార్టీని నిర్మూలించడం ఎవరి వల్ల కాదని స్పష్టం చేశారు. మరి హోంమంత్రిగా ఉండి అమిత్ షా 2026 మార్చి 31 తేదీ కల్లా ఈ దేశంలో మావోయిస్టులను పూర్తిగా ఏరివేస్తామని చెప్పి ఒక పక్క ప్రకటన చేస్తూ ఉన్నాడు. మరో పక్క ఖనిజ సంపదను, ఆదివాసులు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఆదివాసు గూడాలను ఖాళీ చేసి కేవలం కార్పొరేట్ శక్తులను ఈ ఖనిజ సంపదను వాళ్ళకి అప్పయ్యప్పాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో మార్క్సిజం, లెనినిజం పట్ల నిబద్ధతతో ఒక సామాజిక మార్పు కోసం, సామాజిక న్యాయం కోసం తమ ప్రాణాలను పరంగా పెట్టారు. మరి అమిత్ షా అనుకున్నట్టు ఈ దేశంలో 2026 మార్చి 31 తేదీ డెడ్ లైన్ పెట్టినావు. ఒక్క మావోయిస్టు చంపితే 100 మంది మావోయిస్టులు పుడతారు. కానీ నువ్వు అనుకున్నట్టు ఈ దేశంలో ఎర్ర జెండాలను, కవులు, కళాకారులను, ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి ప్రజాస్వామ్యవాదులను గొంతులు మీరు హత్య చేస్తే చూస్తూ ఊరుకోదు. రేపు రాబో రోజుల్లో నీకు తగిన బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి, ప్రజలు ఎదురు చూసేటువంటి పరిస్థితి ఉన్నది. నంబాల కేశవరావుని ఎన్కౌంటర్లో చంపేశామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నిజానికి చాలా స్పష్టంగా తెలుస్తున్న విషయం ఏంటంటే ఆయన తీవ్రమైనటువంటి అనారోగ్యంతో ఒరిస్సాలోని ఒక హాస్పిటల్లో చికిత్స కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన చికిత్స తీసుకుంటున్నటువంటి క్రమంలో అక్కడికి వెళ్ళినటువంటి పోలీసులు ఆయన్ని పట్టుకొచ్చి ఒక చోటకు తీసుకువెళ్ళి ఆయనతో పాటు గతంలోనే కొంతమంది వాళ్ళ పరిధిలో, వాళ్ళ అధీనంలో ఉన్నటువంటి వ్యక్తులను తీసుకువెళ్ళి వాళ్ళని హత్య చేసినట్టుగా చాలా స్పష్టంగా అక్కడి నుంచి వస్తున్నటువంటి సమాచారం తెలుస్తుంది. ఇది ఎన్కౌంటర్ కాదు అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా గత కొంతకాలంగా వేటాడుతూ వీళ్ళని చంపేస్తామని చెప్పి ప్రకటించి ఫలానా డేట్ని డిక్లేర్ చేసి ఈ డేట్లోగా మేము వాళ్ళందరినీ కూడా నిర్మూలిస్తామని చెప్పి ప్రకటించడం ఏదైతే ఉందో అది పూర్తిగా చట్ట విరుద్ధము, రాజ్యాంగ విరుద్ధం.